గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫౌండర్స్. ఈరోజు 12 ఎథికల్ ప్రిన్సిపల్స్ గురించి యాష్ ముఫారా గారికి ఉన్నటువంటి 12 ఎథికల్ ప్రిన్సిపల్స్ గురించి జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు మనకు విశ్లేషణాత్మకంగా ఒక సారాంశాన్ని మనకు పొందుపరిచారు. వాటిని మీకు అందిస్తూ మిస్టర్ యాష్ ముఫారా యొక్క 12 నైతిక సూత్రాలు జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ ఆధ్వర్యంలో నైతిక భావజాలాలు, నైతిక విలువల వ్యవస్థలు ఇవి నైతిక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయి. వాటిని 2 ప్రధాన రకాలుగా విభజించవచ్చు: ఆదర్శవాదం మరియు సాపేక్షవాదం. ఆదర్శవాదం అన్ని పరిస్థితులలో నైతికంగా పరిపూర్ణమైన ఫలితాలను లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే సాపేక్షవాదం సందర్భాన్ని బట్టి చాలా సరైన నైతిక చర్య మారవచ్చు. వ్యాపారంలో నైతిక భావజాలం లేదా వ్యాపార నైతికత అన్ని పరస్పర చర్యలలో నిజాయితీ, సమగ్రత మరియు జవాబుదారీతనం ముఖ్యమైన వాటిని నొక్కి చెబుతుంది. ఇది వాటాదారులు, వినియోగదారులు, సరఫరాదారులు, ఉద్యోగులు, పోటీదారులు, పర్యావరణం మరియు సంఘంపై చర్యలు మరియు నిర్ణయాల ప్రభావాలను పరిగణలోకి తీసుకుంటుంది. వ్యాపార నీతి అనేది అభివృద్ధి చెందుతున్న అంశం. సాధారణంగా సుమారు 12 నైతిక సూత్రాలు ఉన్నాయి. 1 నిజాయితీ, 2 సరసత, 3 నాయకత్వం, 4 జవాబుదారీతనం, 5 సమగ్రత, 6 కరుణ, 7 గౌరవించండి, 8 బాధ్యత, 9 విధేయత, 10 చట్టం పట్ల గౌరవం, 11 పారదర్శకత మరియు 12 పర్యావరణ ఆందోళనలు. ఈ 12 నైతిక సూత్రాలు మిస్టర్ యాష్ ముఫారా యొక్క ఫైబర్స్ మరియు బోన్స్ మరియు హార్ట్లో ఉన్నాయి. నిజాయితీ. 1వది నిజాయితీ యొక్క నిర్వచనం. నిజాయితీ అంటే ఏమిటి? అబద్ధం, మోసం, దొంగతనం లేదా మోసం చేయడం కంటే నిజాయితీగా మాట్లాడటం మరియు నిజాయితీగా వ్యవహరించడం. ఇది ఇతరుల పట్ల గౌరవం చూపడం మరియు సమగ్రత మరియు స్వీయ అవగాహన కలిగి ఉంటుంది. మిస్టర్ యాష్ ముఫారా తాను ఏదైనా చేయబోతున్నానని చెప్పినప్పుడు అతని నిజాయితీని అనుమానించలేము. అతను వాగ్దానం చేసిన విషయాల పట్ల నెరవేరినట్లు వాయిస్ మరియు ఆడియోలో, ఇంటర్నెట్లో రికార్డ్ చేయబడిన వీడియోల ద్వారా బ్యాకప్ చేస్తాడు. నంబర్ 2 నిజాయితీ యొక్క నిర్వచనం. వ్యక్తులతో సమానంగా లేదా సరైన లేదా సహేతుకమైన రీతిలో వ్యవహరించే గుణం. అతను నిజమైన న్యాయమైన భావాన్ని కలిగి ఉంటాడు మరియు అన్యాయాన్ని ద్వేషిస్తాడు. తన కుటుంబానికి మాత్రమే కాకుండా స్టాక్ను విక్రయించడం ద్వారా పబ్లిక్గా వెళ్లే బదులు ఆన్ ప్యాసివ్ యొక్క లాభాలను పంచుకునే వ్యవస్థాపక సభ్యుల కోసం ఆన్ ప్యాసివ్ని నిర్మించాలనే అతని కలలను పంచుకోవడం గురించి ఆలోచించండి. ఇది స్టెరాయిడ్స్పై ఫెయిర్నెస్. 3వది నాయకత్వం యొక్క నిర్వచనం. వ్యక్తుల సమూహం లేదా సంస్థకు నాయకత్వం వహించే చర్య. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నాయకత్వాన్ని ఇలా నిర్వహించింది: సరళంగా చెప్పాలంటే నాయకత్వం అంటే రిస్క్లు తీసుకోవడం మరియు స్థితిని సవాలు చేయడం. కొత్త మరియు మెరుగైన వాటిని సాధించడానికి నాయకులు ఇతరులను ప్రేరేపిస్తారు. మా CEO మరియు యజమాని మిస్టర్ యాష్ ముఫారా ఈ లక్షణాలన్నింటినీ ప్రదర్శిస్తారు. 4 బాధ్యత యొక్క నిర్వచనం. జవాబుదారీతనం అనేది ఒకరి చర్యలకు బాధ్యత వహించే స్థితి లేదా ఆ బాధ్యతను అంగీకరించడానికి ఇష్టపడటం. ఇది లక్ష్యం లేదా అసైన్మెంట్ను సాధించడానికి జవాబుదారీగా ఉండాలనే నిరీక్షణను కూడా సూచిస్తుంది. ఆన్ ప్యాసివ్ అనేది ఉండవలసిన చోట కాదు మరియు మిస్టర్ యాష్ ముఫారా జవాబుదారీతనాన్ని తన భుజాలపై వేసుకున్నారు మరియు అతను మళ్లీ ప్రయత్నించే చోటికి ఆన్ ప్యాసివ్ని పొందే రోజువారీ పనులను చేపట్టడం ద్వారా ఆన్ ప్యాసివ్ యొక్క మార్గాన్ని మంచిగా వేగంగా మారుస్తున్నాడు. 5 సమగ్రత యొక్క నిర్వచనం. చిత్తశుద్ధి అంటే నిజాయితీగా ఉండటం మరియు బలమైన నైతిక సూత్రాలు మరియు విలువలకు స్థిరమైన మరియు రాజీ లేని కట్టుబడి ఉండటం. నీతి శాస్త్రంలో సమగ్రత అనేది ఒకరి చర్యల యొక్క నిజాయితీ లేదా శ్రద్ధగా పరిగణించబడుతుంది. మిస్టర్ ముఫారా సమగ్రతను రక్తి కట్టించాడు. 6వది కరుణ యొక్క నిర్వచనం. కరుణ అంటే
కలిసి బాధపడటం అని అర్థం. భావోద్వేగ పరిశోధకులలో మీరు మరొకరి బాధను ఎదుర్కొన్నప్పుడు మరియు ఆ బాధ నుండి ఉపశమనం పొందేందుకు ప్రేరేపించబడినప్పుడు ఉత్పన్నమయ్యే అనుభూతిగా ఇది నిర్వహించబడింది. మిస్టర్ యాష్ ముఫారే మా బాధను అనుభవిస్తున్నాడు, అందుకే అతను మా కోసం ఆన్పాస్ను నిర్మిస్తున్నాడు. 7వది, గౌరవం యొక్క నిర్వచనం. ఎవరితోనైనా గౌరవంగా ప్రవర్తించడం అంటే వారి సామర్థ్యాలు మరియు విలువల పట్ల గౌరవం చూపడం, వారి భావాలు మరియు వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, మీరు వారితో సమాన ప్రాతిపదికను అంగీకరించడం మరియు మీకోసం మీరు ఆశించే అదే పరిశీలనను ఇవ్వడంతో మీరు తప్పనిసరిగా అంగీకరించినప్పటికీ. గౌరవం తనతోనే మొదలవుతుంది. ప్రజలు ఆయనతో ఏకీభవించని లేదా ఇష్టపడని వారిని కూడా మిస్టర్ యాష్ ముఫారేను గౌరవిస్తారు. అతను ఒక కదిలేవాడు మరియు శేఖర్ అని వారికి తెలుసు మరియు అతను చేయాలనుకున్నది సాధిస్తాడు. 8వది, రెస్పాన్సిబిలిటీ యొక్క నిర్వచనం. బాధ్యత అనేది ఏదైనా లేదా ఎవరిపైనా అధికారం లేదా నియంత్రణను కలిగి ఉండే విధిని సూచిస్తుంది. మీరు దేనికైనా బాధ్యత వహిస్తే దాని నుండి వచ్చే ఫలితానికి మీరు బాధ్యత వహించాలి. ఈ విధంగా మీ కర్తవ్యం. నాణ్యత నిర్వహణ వ్యవస్థల కోసం మీరు మీ చర్యలకు బాధ్యత వహించడం ముఖ్యం. మిస్టర్ ముఫారే తన బాధ్యతల నుండి దాచుకోడు. 9వది, విధేయత యొక్క నిర్వచనం. విధేయత అంటే త్యజించడం, ఎడారి చేయడం లేదా ద్రోహం చేయడం వంటి ఏదైనా టెంప్టేషన్లో స్థిరంగా ఉండే విశ్వసనీయత. ఆన్ ప్యాసివ్ మిస్టర్ యాష్ ముఫారే యొక్క మా యజమాని మరియు CEO కంటే నమ్మకమైన వ్యాపార యజమాని మరొకరు లేరు. 10వది, చట్టానికి గౌరవం యొక్క నిర్వచనం. గౌరవం అనేది చర్యకు ఒక కారణం. చట్టాన్ని గౌరవించే వారికి ఇతరులకు లేని కారణాలు ఉంటాయి. ఇవి వ్యక్తీకరణ కారణాలు. చట్టాన్ని పాటించడంలో దానితో అనుసంధానించబడిన సంస్థలు మరియు చిహ్నాలను గౌరవించడంలో మరియు ప్రతి సందర్భంలో దానిని ప్రశ్నించకుండా ఉండటంలో వారు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తారు. మిస్టర్ యాష్ ముఫారే మరియు ఆన్ ప్యాసివ్ వ్యాపారం చేసే అన్ని దేశాలకు అనుగుణంగా ఉన్నారు. 11వది, పారదర్శకత యొక్క నిర్వచనం. ప్రక్రియ, పరిస్థితి లేదా ప్రకటన యొక్క పారదర్శకత, సులభంగా అర్థం చేసుకోవడం లేదా గుర్తించబడే దాని నాణ్యత. మిస్టర్ యాష్ ముఫారే తన విజయాల గురించి చాలా ఓపెన్గా చెప్పారు. కొన్నిసార్లు చాలా పారదర్శకంగా ఉంటుంది. 12వది, పర్యావరణ ఆందోళనలు యొక్క నిర్వచనం. పర్యావరణ ఆందోళన అనేక పర్యావరణ సమస్యలపై ప్రజల జ్ఞానం, ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలకు వారి మద్దతు మరియు పరిష్కారాలకు వారి సుముఖత దోహదపడే పదం. ఆన్ ప్యాసివ్ మరియు మిస్టర్ యాష్ ముఫారే పర్యావరణం యొక్క ప్రకృతి దృశ్యాన్ని మార్చే భౌతిక ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇట్లు జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్. ఇది తెలుగులోని సారాంశం.